మన గురువు గారైనటువంటి పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా కరతాళతలతో కృతజ్ఞత తెలియజేద్దాం. మహాకరుణ ధ్యాన మహాయాగం 8కి ఆహ్వానించినటువంటి రాయి జగపతిరాజు గారికి వాళ్ళ బృందానికి ఒకసారి గట్టిగా కరతాళతలతో కృతజ్ఞత తెలియజేద్దాం. ఈ యాగానికి రావటం మేము ఇది ఫస్ట్ టైం, కానీ ఎప్పటి నుంచో రావాలని అనుకుంటున్నాం, కానీ ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ రావటం లేట్ అయ్యింది. కానీ మన రాయి జగపతిరాజు గారు ప్రతిసారి ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరుగుతుంది. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ యాగానికి వెళ్ళాలని నిశ్చయించుకుని 2వ తారీఖు రిజర్వేషన్ చేయించుకున్నాం. కానీ ఈ లోగల మన కేవీ రావు గారు అష్టాదశ శక్తిపీఠాలని ధ్యానం కంచిలో స్టార్ట్ చేశారండి. ఆయన కూడా ఇది వరకు శివాలయాల్లో ధ్యానం చేయించడం అది జరుగుతుందండి అమావాస్యకి. సరే, అది కూడా మంచిదని అటు వెళ్ళి 2వ తారీఖుని క్యాన్సిల్ చేసి టికెట్ మళ్ళీ 3వ తారీఖుని తీసుకుని నిన్న ఉదయం దిగి మళ్ళీ వెంటనే వేరే ట్రైన్ ఎక్కి ఇక్కడికి వచ్చామండి. మనం మా ఊర్లో పిరమిడ్ కట్టి అక్కడ ధ్యానం చేయించడం ఏమీ అంత గొప్ప విశేషం కాదండి. కానీ ఇక్కడ ఇంత అడవిలో ఇంత మారుమూల ప్రాంతంలో ఇంత దూరంలో అన్ని వసతులు ఏర్పాటు చేసి ఇక్కడ ధ్యాన మహాయాగం జరపడం చాలా అదృష్టం. ఈ యాగానికి మనం అందరం రావడం చాలా అదృష్టం. కానీ ఇది వరకు మేము ఇలాగే ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఒకటి మిస్ చేసేవాళ్ళం అండి, పని ఉందని అది. కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఏం జరిగినా తప్పనిసరిగా వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళినా మన పని అంటూ ఏది ఆగదు. ఇప్పుడు మాకు ఎక్కడో మంచి కన్స్ట్రక్షన్ భారీగా జరుగుతుంది, కానీ ఎక్కడికి వెళ్ళినా మన పని అంటూ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఈ మహాకరుణ యాగాల్లో మనం ధ్యానం చేయటం, ఇక్కడ రావటం చాలా అదృష్టం. మన పని దానికంతా అదే జరుగుతుంది. ఎంతో బాగా ఇక్కడికి మనం అక్కడ లేకపోయినా ఇక్కడ ఉండటం వల్ల ఇంకా ఎంతో ఇదిగా మన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నేను ఈ ధ్యానానికి ఎలా వచ్చానంటే 2007లో నేను ఒక 4 అంతస్తుల మేడ లిఫ్ట్ లేదని ఎక్కడం జరిగిందండి. అక్కడ ఎక్కితే నాకు ఎప్పుడు ఎంత దూరం నడిచినా ఇబ్బంది ఉండేది కాదు. ఆ పైకి ఎక్కేటప్పటికి కొంచెం ఇబ్బంది అనిపించిందండి. ఇబ్బంది అనిపిస్తే ఏంటి ఎప్పుడు లేని ఇంత ఇబ్బంది వచ్చిందని సూర్యప్రకాష్ అని ఎండి గారు డాక్టర్ గారు చూపించుకుంటే, మీకు కొలెస్ట్రాల్ అయ్యి బాగా ఎక్కువగా ఉంది, యాంజియోగ్రామ్ అయ్యి చేయించుకోవాలని చెప్పారండి. చెప్పి మాంసాహారం అది మానేయండి, మటన్ మానేయండి, రొయ్యలు మానేయండి, చికెన్ తినండి, చేప తినండి అని చెప్పారండి. ఇదేంటి ఇది, మనం ఒకటి తింటే ఇంకో తినటం మానటం అనేది మన వల్ల జరిగే పని కాదు. సరే అని ఈ ధ్యానం అన్నారు. ధ్యానం క్లాస్కి రాయకూదురులో కేవీడి ప్రసాద్ గారి ద్వారా ఫస్ట్ ధ్యానం క్లాస్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ చెప్పారు మాంసాహారం మహాపాపం, తినకూడదు, శాకాహారమే భుజించాలని. ఫస్ట్ క్లాసులో నేను విపరీతంగా మాంసాహారం తినేవానని, బయటికి వెళ్తే మాంసాహారం తప్పితే రెండో తినేవాని కాదు. ఆ రోజే మాంసాహారం మానివేయటం జరిగి ఈ ధ్యానంలోకి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా చాలా యాక్టివ్గా మనం ఏ పనైనా ఏం చేయాలన్నా ఎప్పుడు అలసటనే కానీ ఇబ్బంది అనేది కానీ ఏమీ ఉండట్లేదండి. చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉండటం జరుగుతుంది. ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇటువంటి అదే మా గ్రామంలో పెనుమంట్ర మండల హెడ్ క్వార్టర్ అండి. పత్రిజీ గారు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో 2020 పిరమిడ్ ఉండాలని చెప్పడం జరిగిందండి. మేము ఒకసారి గుడి దగ్గర ప్లేస్ కేటాయించడం జరిగి పిరమిడ్ శంకుస్థాపన జరిగిన తర్వాత మనకు అందరికీ తెలిసిందే, TV9 వాళ్ళ ద్వారా టీవీలో రావటం వల్ల ఆ పిరమిడ్కి చిన్న అంతరాయం కలిగిందండి. సరే కదండి, అప్పుడు ఊరికి మా ఇంటి పక్కన ఒక స్థలం కొని మా ఇల్లు ఇంటి మీద పిరమిడ్ అండి, 21 పిరమిడ్ అండి, లిఫ్ట్ వేసి అన్ని సౌకర్యాలతో కట్టడం జరిగిందండి. ప్రతి నెల 4వ ఆదివారం వన్ డే వర్క్షాప్ జరుగుతుందండి. ఈ ధ్యానాన్ని అందించిన పితామహ పత్రిజీ గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను ఈ ధ్యానంలోకి 2008లో వచ్చాను, మా వారి ద్వారానే వచ్చాను. ఈ ధ్యానంలోకి వచ్చాక దీనికంటే అద్భుతమైనది ఇంకేమీ లేదని తెలుసుకున్నాను. మన గురువు ఎంతో అదృష్టం చేసుకుంటే మనకి ఇటువంటి గురువు దొరుకుతారని నేను బాగా నమ్ముతాను. ఆ గురువు అడుగుజాడల్లో ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనం అంతా ఆనందంగానే ఉంటాము. ఇంత మంచి ప్రకృతిలోని ఇలా ధ్యానం చేయించడానికి కృషి చేసిన రాజు జగపతిరాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.